ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను అనిల్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యేక హోదా అనే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీరు పార్టీ పెట్టిన తర్వాత మెయిన్ ఎజెండాగా ప్రత్యేక హోదానే తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అదే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రస్తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అసలు? అన్ని రాజకీయ పార్టీలు ఏమీ చేయకపోవడం వల్ల ఈ ప్రత్యేక హోదా గురించి మేము ఇంత పెద్ద పెట్టున మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. 10 సంవత్సరాల సమయం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా ప్రత్యేక హోదా అన్నది కేవలం ఒక నినాదంలాగే వాళ్ళు ఎంచుకున్నారు. కానీ ఈ ప్రత్యేక హోదా తేవడానికి అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, వీరు ముగ్గురు కూడా ఎవరు ఏం చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే రాష్ట్రం ఈ స్థితిలో ఉండడానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా మనకు రాకపోవడం. ఎందుకంటే ప్రత్యేక హోదా మనకు కనుక వచ్చుంటే మనకు ఎన్నో రాయితీలు దొరికేవి. అంటే పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఉత్తరాఖండ్లో కానీ హిమాచల్లో కానీ ఎన్ని పరిశ్రమలు పెడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, వీటన్నిటి రాయితీల వల్ల ఒకటి పరిశ్రమలు అక్కడికి రావడం, రెండవది కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు వనరులు అందిస్తుందో ఆ వనరుల్లో మనకు ప్రయారిటీ మనకు వస్తుంది ప్రత్యేక హోదా వస్తే. ఎందుకంటే మీరు చూసుకుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటాలో 30% ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇవ్వాలి. మిగతా రాష్ట్రాలు 70లో పంచుకుంటాయి. అది కూడా మనం కోల్పోయాం. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు ఎలా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం ఒక పథకం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఉపాధి హామీ పథకం తీసుకుందాం. అందులో కేంద్ర ప్రభుత్వం 60 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 రూపాయలు ఇవ్వాలి. అదే మనకు ప్రత్యేక హోదా ఉంటే కేంద్ర ప్రభుత్వం 90 రూపాయలు ఇవ్వాలి, మన రాష్ట్రం కేవలం 10 రూపాయలు ఇస్తే చాలు. ఈ విధంగా మనకు వచ్చి ఒకవేళ ఈ సంవత్సరంలో మనము ఇచ్చిన బడ్జెట్ను ఖర్చు చేయలేకుంటే మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే దాన్ని తిరిగి ఇచ్చేయాలి. కానీ ప్రత్యేక హోదా ఉంటే ఏమవుతుందంటే ఆ ఏదైతే మిగిలిపోయిన సొమ్ము ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చే సంవత్సరం ఉపయోగించుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకు ప్రత్యేక హోదా వస్తే వచ్చే అడ్వాంటేజ్. కానీ దీన్ని వదిలేశారు. ఎందుకంటే మీరు చూసుకుంటే 2014వ సంవత్సరంలో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి చర్చిస్తున్నప్పుడు లోక్సభ తర్వాత ఆ బిల్లు రాజ్యసభకు వచ్చింది. అప్పుడు ఏమన్నారు, హైదరాబాద్ అన్నది ఇప్పుడు తెలంగాణకు కేటాయించబడితే ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ ఆదాయం తగ్గిపోతుంది, అందువల్ల ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నది అప్పుడు కాంగ్రెస్ పెట్టింది. అప్పుడేమన్నారు మన్మోహన్ సింగ్ గారు, 5 సంవత్సరాలు నేను ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే అప్పుడు అపోజిషన్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏమనిందంటే 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాళ్ళు మాట్లాడారు. వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడారు. రోజు మనం అంతా చూసాం లైవ్లో. ఆ తర్వాత ఏమైంది, యాక్ట్ వచ్చింది. యాక్ట్లో ఎక్కడ కూడా ప్రత్యేక హోదా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము వస్తే మొదటి ఫైలు ప్రత్యేక హోదా మీద సంతకం పెడతామని. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు వెంటనే రాజ్యసభలో ఈ విధంగా చర్చించిన తర్వాత దాన్ని లోక్సభకు పంపించిండాల్సింది. లోక్సభలో మరుసటి రోజు సమావేశపరిచి ఈ చట్టంలో ప్రత్యేక హోదా అన్నదాన్ని మేము పొందుపరుస్తున్నామని చెబితే అది చట్టంలో వచ్చేది. సో చట్టంలో రాలేదు. ఆ తరువాత ఎలక్షన్లు అప్పుడు చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళు రాయడం జరిగింది. మేనిఫెస్టోలోనే పెట్టారు. మరి ఈ 10 సంవత్సరాల్లో ఎందుకు ఇవ్వలేదు? మేనిఫెస్టోలో మీరు పెట్టారు, కానీ 10 సంవత్సరాలు మీరు ఎందుకు ఇవ్వలేదని భారతీయ జనతా పార్టీని కూడా ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో అప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడింది? 2014లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 ప్రభుత్వం కలిసిన ప్రభుత్వం ఏర్పడింది. మొదట్లో ప్రత్యేక హోదా అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది అన్నారు. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ వల్ల మేము మోసపోయాము, అందువల్ల మళ్ళా ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి మళ్ళా ధర్మ పోరాటం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారిని విపరీతంగా తిట్టారు. ఈ మోడీ ఎవరు అని కూడా ఆయన అడిగారు. నేనైతే లోకేష్ నాన్నగారిని
దేవాంశ్ తాతగారిని, మరి హూ ఈజ్ మోడీ అని అడిగారు. మరి ఇంత అడిగిన వాళ్ళు ఎందుకు తేలేదు ప్రత్యేక హోదా? చెప్పాలి, వాళ్ళంతా కూడా సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు మీకు మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మీరు ప్రత్యేక హోదా తెస్తామని ప్రజలను మోసం చేసి మీరు ప్రత్యేక హోదా తీసుకురానప్పుడు మళ్ళా ఏమైంది? ధర్మ పోరాట దీక్షల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వంపై. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని, అయినా కూడా ప్రజలకు చూపించుకోవాలని చెప్పి వీళ్ళిద్దరూ పెట్టారు. అప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఈ విధంగా జరిగింది. అదే అయిపోయింది. మళ్ళీ 2019 ఎన్నికలు మొదలైనప్పుడు మళ్ళా ప్రత్యేక హోదా వచ్చింది. అప్పుడు ఏమన్నారు? ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అప్పుడు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకువస్తాను అన్నారు. అన్నారా లేదా? మీరంతా విన్నాం, మనమంతా కూడా విన్నాం. అప్పుడు ప్రజలందరూ అనుకున్నారు ఈయన గనక 25 మంది ఎంపీలను ఇస్తే ఈయన ప్రత్యేక హోదా తీసుకొస్తారేమో అని చెప్పి 22 మంది ఎంపీలను ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? ఆయన వెళ్ళారు ఢిల్లీకి. వెళ్ళినప్పుడు అందరూ అనుకున్నారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు కాబట్టి ఆయన మెడలు ఏమన్నా వంచుతారేమో అని అందరూ చూస్తే ఈయన బయటికి వచ్చి ఏం చెప్పారు? కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి తగినంత మెజారిటీ వచ్చింది, వాళ్ళకు గనక 250 సీట్లు మాత్రమే వచ్చింటే అప్పుడు వాళ్ళు మన మీద ఆధారపడి ఉండేవాళ్ళు, అప్పుడు మనం అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు నేనేమీ చేయలేను. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి సార్ 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 మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని మాత్రమే అడగగలగానని చెప్పారు. సో ఈ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించిన ఆ ప్రభుత్వం ఆ తరువాత ప్రత్యేక హోదాని ఒక విశేషమైన ఐటమ్గా చేసుకొని వచ్చిన వీళ్ళు ఏమైంది? ఇంతవరకు ప్రత్యేక హోదా రాలా. మరి ఎందుకు వీళ్ళు భయపడుతున్నారో అర్థం కావట్లేదు మనకు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేయవచ్చు కదా ప్రత్యేక హోదా కోసం. ఆ తర్వాత 4 అవకాశాలు వచ్చాయి మనకు ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటి అవకాశం 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్, ముఖ్యంగా అస్సాం ఈ స్టేట్లో బయట నుంచి వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయడానికి వీళ్ళందరిది కూడా మనం రిజిస్టర్ చేయాలి అని చెప్పేసి ఒక సిటిజన్షిప్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకురావాలి అని చెప్పారు. అప్పుడు మనకు బ్రహ్మాండమైన అవకాశం. ఎందుకంటే రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు మెజారిటీ లేదు. ఈ పార్టీల మీద ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, బిజు జనతాదళ్ వీటి మీద ఆధారపడితే తప్ప ఆ బిల్లు పాస్ అవ్వదు. మరి అప్పుడు వీళ్ళు చెప్పిండొచ్చు కదా, మీరు గనక ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ చట్టాన్ని మేము బలపరచము అని గట్టిగా చెప్పలా. ఓట్లు వేసారు దానికి, అది చట్టం అమెండ్మెంట్ వచ్చేసింది. ఆ తరువాత రాష్ట్రపతి ఎన్నిక జరిగింది మీకు 2021వ సంవత్సరం అనుకుంటాను, 2021. అప్పుడు ఎన్డీఏ వాళ్ళు ద్రౌపది ముర్ము గారు మా క్యాండిడేట్ అని ప్రకటించారు. వాళ్ళలా ప్రకటించారో లేదో దేశంలో ఉన్న పార్టీలన్నిటికన్నా మొట్టమొదటిసారిగా స్పందించిన 2 పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ. వీళ్ళిద్దరూ ఏమన్నారు? వాళ్ళు ఇంకా వీళ్ళని అడగల, మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి అని అడగలే, మేము సపోర్ట్ చేసేస్తున్నామని వీళ్ళు ముందే ప్రకటించారు. మీరు చూసుకుంటే ద్రౌపది ముర్ము గారు ఇక్కడ వచ్చినప్పుడు ఏమన్నారంటే, నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మొట్టమొదటిసారిగా నేను అడగకుండానే నన్ను సపోర్ట్ చేసిన ఈ 2 పార్టీలకు ధన్యవాదాలని చెప్పారు. మరి ఎందుకు చేశారు అలాగా? ఈ 2 పార్టీలు గనక ఆ రోజు మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీ క్యాండిడేట్ను మేము బలపరచము అని మీరు అన్నప్పుడు ఏమైంది? ప్రత్యేక హోదా వచ్చేది మనకి. మరి వీళ్ళేమంటున్నారు? ఆవిడ ఆదివాసీ ఎస్టీకి చెందిన వ్యక్తి కాబట్టి మేము ఆవిడకి సపోర్ట్ చేస్తున్నామని మళ్ళీ ఎవరో మాట్లాడారు. మరి అలాగైతే 2012వ సంవత్సరంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే షెడ్యూల్ ట్రైబ్కి చెందిన సంగ్మా గారు పోటీ చేశారు రాష్ట్రపతిగా. అప్పుడు వీళ్ళు ఎవరికి పోటీ చేశారు? వీళ్ళందరూ ఎవరికి సపోర్ట్ చేశారు? ప్రణబ్ ముఖర్జీ గారికి సపోర్ట్ చేశారు. మరి అప్పుడు ఆ థియరీ లేదు, ఇప్పుడు ఈ థియరీ ఎందుకు తీసుకొచ్చారు? ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఆ తర్వాత మొన్నటికి మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్ అని ఒకటి ప్రవేశపెట్టారు. ఏమైందంటే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కి కేజ్రీవాల్ గారి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. అందులో ఆయన ఏం చెప్పాడంటే, లెఫ్టినెంట్ గవర్నర్ నేను అపాయింట్మెంట్ చేస్తాను అని ఆయన ఇస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమనింది? లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారులను అపాయింట్ చేసే అధికారం లేదు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందంటే దానికి విరుద్ధంగా వీళ్ళు ఒక బిల్లు ప్రవేశపెట్టారు.
ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా మనకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది. ఆ బిల్లుకు మేము మద్దతు ఇవ్వాలంటే మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని భీష్మించుకొని కూర్చుంటే ప్రత్యేక హోదా వచ్చేది మనకి. అందువల్ల ఈ 4 పరిస్థితులలో అవకాశాలు దొరికాయి మనకు, కానీ ఈ అవకాశాలను వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు ప్రత్యేక హోదా ఎందుకు రాలేదని ఒక పార్టీ మరి వాళ్ళే ప్రశ్నిస్తే చెప్పాలి. ఎందుకు తేలేదు? కావాలంటే మీ ఆర్టీవీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను, ఒక స్టేజ్ ఏర్పాటు చేయండి. ఆ స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారిని పిలవండి, అప్పటి బీజేపీ వాళ్ళని పిలవండి, జనసేన వాళ్ళను పిలవండి, జగన్మోహన్ రెడ్డి గారిని పిలవండి. మేమంతా నిలబడి వాళ్ళని చెప్పమని, ఎందుకు మీరు తేలేకపోయారు అని ప్రజలకు చెప్పమనండి. ఇప్పుడు అది ఉచితం ఇస్తాం, ఇది ఉచితం ఇస్తాం, ఇది ఉచితం ఇస్తామని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన 2 ప్రభుత్వాలు మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి ప్రధానమైన కారణం మనకు ప్రత్యేక హోదా తీసుకొని రాలేకపోవడం. ఇంకా ఈ ప్రత్యేక హోదా అనేది సార్ కలగానే మిగిలిపోయే అవకాశం ఉంటుందా? లేకపోతే ఎందుకంటే కేంద్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా 5 కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి మరోవైపు మోసం చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇప్పటివరకు 2014 నుంచి ఇప్పటివరకు చూస్తే 2 పార్టీలు కూడా తీసుకురాలేని పరిస్థితి. ఇక ఈ అంశం కలగానే ముగుస్తుందా లేకపోతే ముగియకూడదు. అందుకనే మళ్ళా మొదలు పెట్టాం మేము. ఎందుకంటే చలసాని శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా కమ్యూనిస్టు పార్టీలు, తర్వాత విద్యార్థి నాయకులు వీళ్ళందరూ కూడా దీన్ని తీసుకెళ్తున్నారు. కానీ దురదృష్టవశాత్తున రాష్ట్రంలో ఏమైందంటే రాజకీయ పక్షాలు కనుక ఆ విషయాన్ని తీసుకుంటే తప్ప రోడ్ల మీదకి ఎవరు రావట్లా. దానివల్ల ఏమవుతుందంటే ఈ 2 పార్టీలు కూడా ఏమీ మాట్లాడలేరు. మేము ప్రత్యేక హోదా తీసుకురాలేము, మా ఫెయిల్యూర్ అని వాళ్ళు మాట్లాడలేరు. దాంతో ఈ ప్రత్యేక హోదా కేవలం ఎలక్షన్ స్టంట్గానే మిగిలిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేసామంటే మొన్న 3 కార్యక్రమాలు చేపట్టాం. ఇక్కడ ఢిల్లీలో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ భవన్ దగ్గర నిరసన ప్రదర్శనలు, గవర్నర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషను, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి కూడా జంతర్ మంతర్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉన్న మేధావులందరినీ కలిపి ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మీ ద్వారా ఆర్టీవీ ద్వారా నేను ప్రజలకు అడుగుతున్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనల్ని మోసం చేసి ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్న ఒక భావన మనందరిలో కూడా ప్రవేశపెట్టారు. కానీ దీన్ని ముగింపబడిన అధ్యాయం అని చూపించడానికి వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాలను మీరు ఎదుర్కొనాలి. ఎప్పుడైతే వీళ్ళు రేపు ఎలక్షన్ కోసం మీ దగ్గర ఓట్లు అడగడానికి వస్తారో అప్పుడు మీరు ధైర్యంగా అడగండి. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు ఎందుకు తేలేదు అని ప్రశ్నించండి. వాళ్ళని ఏం సమాధానం ఇస్తారో చూద్దాం. ఆ సమాధానం కూడా వీళ్ళు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటున్నారు. మరి 3 వ్యవసాయ చట్టాలు ఎలా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది? 3 చట్టాలు చేశారు కదా. చేసిన తరువాత రైతులు 1000 రోజులు అక్కడ కూర్చొని ఆ 3 చట్టాలు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే విధంగా చేసింది. తమిళనాడులో జల్లికట్టు చూసుకుంటే సుప్రీంకోర్టు జల్లికట్టు అన్నది క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ విధానంగా అది తప్పు అని చెబితే అక్కడ మొత్తం జనజీవనాన్ని స్తంభింపజేశారు తమిళనాడులో. ఆ దానికి మన సినిమా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. చేసి ఫైనల్గా అక్కడ జల్లికట్టు గురించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం చేసింది. అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి వీలైతే అందరినీ కూడగట్టుకొని ఒక ఆల్ పార్టీ మీటింగ్ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళకూడదు? మొన్న చూడండి, మేము అక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి పొత్తులు పెట్టుకుందామా అని ఆయన బీజేపీతో బిజీగా ఉన్నారు. మరుసటి రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి మళ్ళా ప్రధానమంత్రి గారిని కలిశారు. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలని చెబుతూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు, కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెబుతూనే ఆ పార్టీతో పొత్తు కోసం ఒకరు ప్రయత్నిస్తుంటే ఒకరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళి కలుస్తున్నారని అంటారు. అసలు వీరి మాటల్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ప్రధానంగా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అంటే ఏంటంటే ఎన్నికల్లో గెలవడమే మా ప్రాధాన్యము, రాష్ట్రం ఏమైనా పర్వాలేదన్న భావన వీళ్ళ. మరి ఈ 10 సంవత్సరాల్లో 2 పార్టీలు కలిసి ఢిల్లీలో ఎందుకు కూర్చోలేదు? ఎందుకు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తేలేదు? ఎందుకు మనకు అవకాశాలు ఉన్నా కూడా మనం తేలేదు? మొన్నటికి మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అప్పుడు కూడా 2 పార్టీలు మిగతా పార్టీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని అసలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కూడా చేసే గందరగోళం సృష్టించవచ్చు. కానీ ఇష్టం లేదు వీళ్ళకి. రాష్ట్రం ఎటైనా పర్వాలేదు కానీ
మాకు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీతో మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసిన పార్టీతో మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటివి ఉంటే మరి రాజకీయాలు ఎక్కడికి వెళుతున్నాయి అన్నది ప్రజలు ప్రశ్నించాలి, మేము కూడా ప్రశ్నిస్తున్నాం. అంటే రాజకీయాలంటే కేవలం ఎలక్షన్లో గెలవడం మాత్రమేనా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం? ఆలోచించండి మీరు. రేపు వచ్చినా కూడా అదే అంటారు, ఇక ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం. మీరు ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారు? ఇన్ని ఉచితాలు ఇస్తున్నారు, మీరు ఇంకా ఎక్కువ ఉచితాలు ఇస్తామంటున్నారు. మరి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడుతుంది? దీని గురించి ఓపెన్గా చర్చ పెట్టండి. రండి, ఓపెన్గా చర్చిద్దాం. రాష్ట్ర ప్రజలకు తెలియాలి మనం ఏమేం చేస్తున్నాము, ఏమేం మాట్లాడుతున్నాము అన్నది. సో మీడియా ఛానల్స్ కూడా నేను అదే అడుగుతున్నాను. అధికార ప్రతినిధులు వీళ్లను పిలుస్తారు, ఒకసారి మీరందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళందరినీ కూడా ఒకే స్టేజ్ మీదకి తీసుకురండి. అప్పుడు ప్రత్యేక హోదా మీద చర్చ పెడదాం, ఏం జరుగుతుందో చూద్దాం. అటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. సార్ ఒక విషయం సూటిగా చెప్పండి. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ భారతీయ జనతా పార్టీ, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీతో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన. అసలు వీరి పోకడను ఏ విధంగా చూడాలి? ప్రజలకు ఏం చెప్తారు? అసలు ప్రజలు ఏంటంటే ఈ విషయాల గురించి ఆలోచించే స్థాయికి ప్రజలను మనం తీసుకువెళ్ళాలి. అది చాలా ముఖ్యం. అందుకని ఈరోజు మీ డిస్కషన్ ఏదైతే పెట్టారో దాని గురించి. తర్వాత ఇంకొక విషయం మర్చిపోయాను నేను చెప్పడం మీకు. కేంద్ర ప్రభుత్వంలో మన వాళ్ళు చాలా క్వశ్చన్లు వేశారు. ఎవరు? మన ఎంపీలు రాజ్యసభలోనూ లోక్సభలోనూ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నలు వేశారు. ఎందుకంటే రేపు అడిగితే అంటారు మేము ప్రశ్నలు వేశాము అంటారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఒకసారి తీసి చూడండి. ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అది రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది, కాబట్టి మేము ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అని వాళ్ళు చెప్పారు. మరి ఈ సందర్భంగా ఒక 2 విషయాలు మీకు చెప్తాను. మొదటిది, 2021 సంవత్సరంలో పాండిచ్చేరిలో ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరి మన యానాం కూడా అందులోనే వస్తుంది. అక్కడికి కేంద్ర ఆర్థిక మంత్రి గారు వెళ్ళి ఆవిడ ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీని కనుక మీరు ప్రభుత్వం ఇస్తే, మీరు గెలిపిస్తే పుదుచ్చేరి పాండిచ్చేరికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, స్పెషల్ కేంద్ర పాలిత ప్రాంత స్టేటస్ ఇస్తామని నేను చెప్పారు ఆవిడ. మరి అక్కడ స్పెషల్ స్టేటస్ కదా. మరి 14వ ఫైనాన్స్ కమిషన్ విధించిన నిషేధం ఏమైంది అప్పుడు? ఇంకొక విషయం చెప్తాను, కొద్దిగా బ్రేక్ ఇవ్వండి. పాండిచ్చేరి విషయం అలా ఉంటే ఈ పుస్తకాన్ని ఒకటి దాన్ని చూపిస్తాను మీరు. దీని పేరు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్. ఇది రాసింది ఎవరంటే ఎన్కే సింగ్ గారు. ఈయన ఎవరంటే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్. ఆయన ఈ పుస్తకంలో ఏం రాశారో ఒక్కసారి అందరికీ తెలియాలి. 228వ పేజీలో ఆయన రాసిన విషయాలు మీకు చదివి వినిపిస్తాను. ఆయన ఏమన్నారంటే, After receiving the recommendations of the 14th Finance Commission, the government took the view that the Commission had imposed a ban, so to say, creating special category states. కాబట్టి 14వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో వీళ్ళు ఏమనుకున్నారంటే 14వ ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ స్టేటస్ ఇవ్వదాన్ని టోటల్గా బ్యాన్ చేసింది అని ఈ ప్రభుత్వం అనుకుంది అని ఆయన రాశారు. In effect, what the 14th Finance Commission did was not to go into the issue of categorization of various states, but to assess the fiscal needs of each state and take redressal action accordingly. అంటే ప్రతి రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రయోజనాలను చూసుకొని ఆ విధంగా ప్రవర్తించాలి అన్నది ఆ ఫైనాన్స్ కమిషన్ తీసుకొని నిన్న ఫైనల్గా ఏమన్నారంటే ఆయన, the obligation to give an special category state rests entirely with the central government, particularly since if earlier originated from the planning commission which has since ceases to exist. ఇది ఆయన రాసినది. అంటే ఆయన ఏమన్నారంటే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది అని ఆయన ఎవరు రాశారు? నేను రాయలేదు, లేకుంటే అనిల్ రాయలేదు. రాసింది ఎవరు? ఎన్కే సింగ్ గారు. ఆయన ఎవరు? 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆయనకి ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందో చూడండి. మరి నేను అందుకనే మొన్న ఒక ట్వీట్ చేశాను, ఈ పుస్తకాన్ని మీ అందరు ఎంపీల ద్వారా కొనిపించి
ఈ పుస్తకాన్ని లోక్సభలోను రాజ్యసభలోను గట్టిగా చదవమనండి అని చంద్రబాబు నాయుడు గారికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంత సుస్పష్టంగా రాసినప్పుడు మరి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు రాదు అన్నది వీళ్ళు అడగాలి. అందువల్ల మేము మళ్ళా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ప్రత్యేక హోదా సాధన సమితి వారి ఆధ్వర్యంలో మళ్ళా ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యేక హోదా ఇది ముగిసిన అధ్యాయం కాదు, విద్యార్థులు అందరూ కూడా బయటికి వచ్చి దీన్ని తెచ్చుకుందాం. ఇది తేకుంటే మటుకు రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు, ఇది రాకుంటే మటుకు రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. తర్వాత మన విభజన హామీలు, రాయలసీమ ఉత్తరాంధ్రాని బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, అది కూడా ఏమి ఇవ్వలేదు. రైల్వే జోన్ చూసాం మనం ఏమైందో. తర్వాత మన 11 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రగతి కూడా 30% వరకే వాళ్ళు ఇచ్చారు. మరి ఇవన్నీ అడగడానికి ఎవరు అడగడం లేదు ప్రశ్నలు. ఎన్నికలు రాగానే పొత్తులకు సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఆలోచించండి. ఈ 2 పార్టీలు కూడా మనల్ని ప్రత్యేక హోదా తీసుకొస్తాం, 3 పార్టీలు కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పి మళ్ళా మనల్ని మోసం చేస్తున్నారు. మరి ఇటువంటి పార్టీలు కావాలా మనకి? ధైర్యంగా వాళ్ళని అడుగుదాం. టికెట్లు అడగడానికి, ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గట్టిగా మనం ప్రశ్నిస్తాం. మీరు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు? యువతరం ముఖ్యంగా మీరు అడగాలి. ఎందుకంటే మీ భవిష్యత్తులే వీటి వల్ల ఇంత ప్రభావం చూపించింది మీ భవిష్యత్తు మీద. మీరు ఇక్కడ ఉద్యోగాలు రాక మీరు ఎక్కడికెక్కడికో వలసలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే గనక ప్రత్యేక హోదా మనకు వచ్చింటే ఎన్ని పరిశ్రమలు వచ్చేవి, ఇక్కడ ఎంత ఉపాధి మనకు దొరికేది. మీరందరూ కూడా హాయిగా ఇక్కడే పనిచేస్తూ ఉండేవాళ్ళు. మళ్ళా ఇప్పుడు మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాం, మొదటి ఫైల్ మీద సైన్ చేస్తాం, ఇవన్నీ కూడా మాటలు మాట్లాడుతున్నారు. అందువల్ల మోసగింపబడడానికి మనం సిద్ధంగా ఉంటే మోసం చేసేవాళ్ళు రెడీగా ఉంటారు ఇప్పుడు. అందువల్ల మనం ధైర్యంగా నిలబడతాం, అడుగుదాం. మీరేం చేశారు? మీకున్న ప్రభుత్వంలో మీకు 5 సంవత్సరాల కాలం ఇస్తే మీరు ఎందుకు ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అడిగే పరిస్థితి కనుక ఉంటే అప్పుడు ప్రజలలో ఒక చైతన్యం వస్తుంది, ఒక మార్పు దిశగా ప్రజలు వెళతారు. ఆ దిశగా జై భారత్ నేషనల్ పార్టీ ఆలోచిస్తుంటుంది. అందుకనే ప్రత్యేక హోదా అన్నది మా ధ్యేయం. విభజన హామీలను తీసుకురావడం కూడా ఇది ఆంధ్రుల హక్కు అని చెప్పాము. ఎందుకని బ్యాడ్జ్ వేసుకుంటాను నేను. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నది ఇది సాధించుకోవాలి మనం. అందువల్ల అందరం కలిసి ఉద్యమిద్దాం. మళ్ళా ప్రత్యేక హోదా అయిపోయింది అని వీళ్ళు చెబుతున్న కాకమ్మ కబుర్లు ఎవరు నమ్మకండి. అందరం సంఘటితంగా ఉండి దీన్ని తీసుకొద్దామన్నదే ముఖ్యమైన ఉద్దేశం. అంటే ప్రత్యేక హోదా అంటే ఇందాక టాపిక్ కంటిన్యూషన్ మధ్యలో మనం స్కిప్ అయ్యాం, వేరే టాపిక్లోకి వెళ్ళాం. అయితే హోదా ఇవ్వని పార్టీనే పొత్తుల దీనిలోకి తీసుకురావాలని ఆ బాధ్యత కూడా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రావాలి, అందరం కలిసి కట్టుగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్తున్నారు. కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల అంశాలు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు, ఎక్కడ ప్రస్తావించడం లేదు. జయభారత్ పార్టీ అధ్యక్షుడిగా ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే మీ పార్టీ పుట్టిందే ప్రత్యేక హోదా కోసం, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ పార్టీ పుట్టింది. వాటన్నిటిని పక్కన పెట్టి ఎవరైతే ప్రత్యేక హోదా ఇవ్వాలో ఆ పార్టీతోనే పొత్తు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారి ఈ పార్టీలని ఏ విధంగా చూస్తారు? మరి ఈ 2 పార్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బాండ్ పేపర్ మీద రాసుకురమ్మని చెప్పండి. ఈసారి గెలిస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలన్నీ తీరుస్తామని ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద తీసుకుని ప్రజలకు చూపించమనండి. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మాకు ఈ విధంగా అష్యూరెన్స్ ఇచ్చినందుకు మేము పొత్తు పెట్టుకుంటున్నాం. ఇప్పటికీ సమయం ఉంది మనకి. ఈ కావాలంటే ఈ రోజు కూడా ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. భారతరత్న ఏ విధంగా ప్రకటించారో మన పివి నరసింహారావు గారికి మనందరికీ గర్వకారణం పివి గారు, ఆయనకు భారతరత్న ఏ విధంగా ప్రజలు ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించండి. అప్పుడు అనుకుంటాం మీ యొక్క ప్రెషర్ వల్లే వీళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చామని, అంతా మీరు పొత్తులు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ అది చెయ్యకుండా మీరు ఇక్కడికి వచ్చి మళ్ళా ముగ్గురం కలిస్తే తప్ప మనకు పొత్తులు ఉండవు. తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి అడగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రం ఏమవుతుందన్నది ఆలోచించాలి. ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీలకి రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. వ్యక్తిగత ప్రయోజనాలు కానీ పార్టీ ప్రయోజనాలు కానీ వాటిని పక్కబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి పోటీ చేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం అనుకోలేదు. లోక్సభలో చూస్తుంటాం, ఈ పార్టీ ఎంపీ నిలబడుతుంటే ఇంకో పార్టీ ఎంపీ తిడుతుంటారు. ఇది ఎక్కడో చూడలేదు నేను ఇంతవరకు లోక్సభలో. మన రాష్ట్ర ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు అందరూ రాష్ట్ర ఎంపీలు మన వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు.
ఎవరైనా నిలబడి మాట్లాడుతుంటే ఇంకో ఎంపీ లేసి వీళ్ళనే తిడుతున్నారు. అంటే ఆ స్థాయికి మన రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయాయి. ఇది చాలా దురదృష్టకరం. అందువల్ల మీరు అన్నట్టు ఏవైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పట్టుకోవడానికి ఉర్రూతలూగుతున్నాయో ఆ పార్టీలు చెప్పాలి మేము ఎందుకు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నామని. ఒకవైపేమో ధర్మ పోరాట దీక్షలు చేసిన ఒక పార్టీ, ఆ తరువాత మాకు పాచిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పిన ఇంకొక పార్టీ, వీళ్ళిద్దరూ కలిసి మళ్ళా అదే పార్టీతో మళ్ళా పొత్తులు పెట్టుకోబోతున్నారు. ఆయన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి పోలవరం అన్నది ఈ ప్రభుత్వానికి ఏటీఎం అని మాట్లాడారు. మరి ఈ విధంగా మాట్లాడిన తర్వాత కూడా మళ్ళా వాళ్లతోనే పొత్తులు పెట్టుకోవడం అంటే ఏమైపోయిందంటే రాజకీయాలంటే ఏమైనా చేయొచ్చు అన్న స్థాయికి రాజకీయాలు దిగిపోయాయి. మొన్నటికి మొన్న బీహార్లో చూడండి, నితీష్ కుమార్ అనే వ్యక్తి ఇక నాకు మరణమైనా నేను స్వీకరిస్తాను కానీ మళ్ళా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేది జరగదు అని ఆయన చెప్పాడు. భారతీయ జనతా పార్టీ నుంచి అమిత్ షా గారు ఏమన్నారు, మా తలుపులు శాశ్వతంగా నితీష్ కుమార్ కోసం మూసివేశాము అన్నారు. ఆ తలుపులు తెరవబడ్డాయి. ఈయన ఎక్కడ కూడా మరణం కూడా అనలేదు, వెళ్ళి హ్యాపీగా ఇద్దరు కూర్చొని మళ్ళీ ఇప్పుడు బీహార్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అంటే రాజకీయాలంటే ఈ స్థాయికి దిగజారిపోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మనం ఏం స్టాండర్డ్ సెట్ చేస్తున్నాం మనం. మరి అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ జరిగింది, గొప్ప సెలబ్రేషన్స్ మనం అంతా చేసుకున్నాం. ఎన్నో 500 సంవత్సరాల న్యాయ పోరాటం తరువాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణమైంది, చక్కని విషయం. కానీ దానితో పాటు మనకు కావలసింది రామరాజ్యం కావాలి. రామరాజ్యం అంటే ధర్మం ఎక్కడైతే ఉంటుందో అదే రామరాజ్యం. మరి పార్లమెంటు అన్న దేవాలయంలో వీరు చెప్పిన మాట ఏంటి, 10 సంవత్సరాలు మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పారు. మరి ఆ దేవాలయంలో చెప్పిన మాటని ఎందుకు నెరవేర్చట్లేదు? రామరాజ్యంలో ఎప్పుడూ కూడా ధర్మాన్ని పక్కకు పెట్టేవాడు కాదు రాముడు. రామరాజ్యం అంటే ధర్మం, ధర్మం ఏదో దాన్ని అనుసరించడమే రామరాజ్యం. కాబట్టి రాముడి విగ్రహాన్ని, రాముడి మందిరము ప్రతిష్ఠించారు, చాలా గొప్ప విషయం. అందువల్ల మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే అటువంటి ఆలయంలో ప్రకటించిన ప్రత్యేక హోదాని మీరు రాష్ట్రానికి ఇవ్వాలి అని భారతీయ జనతా పార్టీని కూడా అడుగుతున్నాం. ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కూడా మేము అడుగుతున్నాం, రాష్ట్రం గురించి ఆలోచిద్దాం, మనం అందరం కలిసి వెళదాం. అందుకని ఈ ప్రత్యేక హోదాని ఈ ఎలక్షన్ల రాకముందే అందరం కలిసి సాధించుకోవాలన్నది మేము అడుగుతున్నాం. పార్టీలు వదిలిపెట్టద్దు, అందరు రండి, అందరం కలిసి వెళదాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, చంద్రబాబు నాయుడు గారు మీరు రండి, పవన్ కళ్యాణ్ గారు మీరు రండి, తర్వాత వచ్చేసి షర్మిల గారు మీరు రండి, మనం అందరం కలిసి వెళ్దాం. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని అడుగుదాం అక్కడ. మరి ఒకరు కూర్చోవడానికి మాట్లాడడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. మన రాష్ట్రంలో ఏమైపోయిందంటే క్రెడిట్ ఎవరికి వస్తుంది అన్నది ఇంకొక ప్రధాన సమస్య. వీళ్ళకి వస్తే వీళ్ళకి క్రెడిట్ వచ్చేస్తుందేమో కాబట్టి రాష్ట్రం ఎటైనా పర్వాలేదు కానీ వీళ్ళకి క్రెడిట్ రాకూడదు. ఈ విధమైన ఆలోచనలు ఉంటే మరి ఎక్కడికి ముందుకెళ్తామండి? కాబట్టి ఇప్పటికైనా ఆర్టీవీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత ప్రతిపక్షానికి, మిగతా పార్టీలకు కూడా నేను చేస్తున్నాను వినపం, అందరం కలిసి వెళదాం. మీరు నాయకత్వం తీసుకోండి, ఎవరో ఒకరు తీసుకోండి. ముఖ్యమంత్రి గారు నాయకత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. అన్ని పార్టీలను కలిపి ఒక అఖిలపక్ష సమావేశంగా మనం అంతా వెళ్ళి అక్కడ కూర్చొని అడుగుదాం. ఇవ్వకుంటే జంతర్ మంతర్లో కూర్చుందాం, లేకుంటే రైతులు కూర్చున్నట్టు 1000 మంది ఒక సంవత్సరం కూర్చుందాం. రాష్ట్రానికి రావాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ ఎలక్షన్లు ముఖ్యం, పొత్తులు ముఖ్యం, ఎన్నికల్లో గెలవడం ముఖ్యం. ఇది ఇలాగైతే మరి రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించుకోవాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరిలోనూ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై అపారమైన అవగాహన ఉన్న జేడీ లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు? గతంలో పోటీ చేసినట్టుగానే విశాఖ నుంచి పోటీ చేయబోతున్నారా, లేకపోతే వేరే ఏదైనా సెగ్మెంట్ను ఎప్పటికే ఎంచుకొని గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారనే ఉత్కంఠ అందరిలోనే ఉంది. దానికోసం ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ప్రత్యేక హోదా గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మేము. మళ్ళీ ఐ థింక్ 13వ తారీఖున విశాఖపట్నంలో ఇంకొక మీటింగ్. అంటే ఎప్పుడూ లేని విధంగా ఒక పోటీ తత్వాన్ని తీసుకొచ్చారు, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చి ఒక బాండ్ పేపర్ మీద నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నేరుగా ప్రజలు నన్ను ప్రశ్నించొచ్చని 2019 ఎన్నికల్లో మీరు నేరుగా విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీలో ఉన్నారు. అలాంటి తత్వం ఉన్న నేతను మళ్ళీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి ఆయన బరిలో ఉండబోతున్నారనే ఆకాంక్ష అందరిలోనూ ఉంటుంది. దానికి ఖచ్చితంగా ఎందుకంటే దానికోసమే ఒక
మేనిఫెస్టో కూడా మేము రిలీజ్ చేసాం. అందరూ పొత్తులతో బిజీగా ఉన్నప్పుడు మేము మేనిఫెస్టో రిలీజ్ చేయడంలో బిజీగా ఉన్నాం. ఎందుకంటే మేనిఫెస్టో అన్నది చాలా ముఖ్యం. మేనిఫెస్టోలో అభివృద్ధి అంశాలు మాట్లాడడం చాలా అవసరం. అందుకని ఈ మేనిఫెస్టోని తయారు చేసాం. దాని యొక్క డీటెయిల్డ్ మేనిఫెస్టో కూడా మీకు ఇచ్చాం. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీకు దొరుకుతాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉచితాలు ఏమిస్తాయన్న దాని మీదే మేనిఫెస్టోలు నడుస్తున్నాయి. ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు, ఈ 10 అంటున్నారు, ఏమో తెలియదు. కానీ నాకు ఇందులో ఏమొస్తాయి? ఉచితాలు. మీ పిల్లలందరికీ మేము అమ్మఒడి ఇస్తాం, మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఫ్రీ, ఇన్ని సిలిండర్లు ఫ్రీ, ఆ తర్వాత మహిళలందరికీ కూడా నెలకు 1500 ఇస్తాం. ఇవి మాట్లాడుతున్నారు. కానీ ప్రతి గ్రామంలో పరిశ్రమలు పెడతామని ఎందుకు మాట్లాడట్లేదు? ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎందుకు మాట్లాడట్లేదు? మేమన్నాం ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 1 కోటి ఇవ్వాలి అంటారు. ఇప్పుడు ఏమవుతుంది? గ్రామ పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు పెట్టారు, వాలంటీర్లు పెట్టారు, పంచాయతీకి నిధులే లేవు. సర్పంచ్ తప్పించుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు ఈ మధ్యలో, ఎందుకంటే పబ్లిక్ ఫేస్ చేయలేకపోతున్నాడు. మరి అటువంటి విషయాలు ఎందుకు మాట్లాడరు మీరు? రండి, మళ్ళీ దీని మీద చర్చ పెడదాం. మళ్ళీ మీ మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేయండి. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు అన్నది మీరు చెప్పండి. మరేమో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉచితాలు ఇస్తే మటుకు అవి రాష్ట్రం వెనిజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అన్నవాళ్ళు దానికన్నా ఎక్కువ ఉచితాలు ఇస్తామంటారు. ఇప్పుడు మేము రేపు అధికారంలోకి వస్తే అంతకన్నా ఎక్కువ ఇస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అదే అన్నాను. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం. మహిళలు ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇస్తాం, 3 సిలిండర్లు ఇస్తాం, బస్సు ఫ్రీ ఇస్తాం. ఇవేనా సూపర్ 6? అసలు 6 ఏంటి? మన అభివృద్ధి సిక్సర్లు కొట్టాలి. మనం అభివృద్ధిలో సూపర్ 6లు కొట్టండి. ఒకవైపు అధికార పార్టీ గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం, గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, రైతులకు ఎక్కడా లేనటువంటి విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం, పెద్ద ఎత్తున వారికి ప్రోత్సాహం అందిస్తున్నామని అధికార పార్టీ చెప్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏమంటారు? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ముందు గ్రామాల అభివృద్ధి చాలా ముఖ్యం. గ్రామాలకు బడ్జెటే ఇవ్వట్లేదు మీరు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ కూడా మీరు మళ్ళీ మీ ఫండ్లోనే తీసేసుకుంటున్నారు దాన్ని. గ్రామ పంచాయతీల్లో డబ్బులు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో ఈ పరిస్థితుల్లో మరి గ్రామాలు అభివృద్ధి చేయకుండా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి. అంతా కూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్. మేము ఎప్పుడు అంటాం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అన్నది ప్రాధాన్యత కాదు, గ్రామానికి సర్పంచ్ ఎవరు అన్నది చాలా ముఖ్యం. ఆ సర్పంచ్కి అధికారాలు ఇవ్వండి. షెడ్యూల్ 11లో ఉన్న 29 సబ్జెక్టులు అతనికి ఇచ్చేసేయండి. అతను నడుపుకుంటాడు. చిన్న సీఎం లాగా అతను యాక్ట్ అవుతాడు. 12,000 గ్రామ పంచాయతీల్లో 12,000 మంది ముఖ్యమంత్రులు లాంటి సర్పంచులు మనం కనుక అక్కడ పెట్టగలిగితే ఇక పైన పనే ఉండదు మనకు. అది తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతిదీ కేంద్రీకృతం. ఎవ్రీథింగ్ ఈజ్ సెంట్రలైజేషన్. మేము చెబితే తప్ప ఒక చిన్న సూది కూడా అక్కడ కదలకూడదన్న రాచరిక భావనలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. సో వీటన్నిటినీ పోవాలంటే అభివృద్ధి కేంద్రిత మేనిఫెస్టోలు తయారవ్వాలి అని చెప్పాం. ఈ మేనిఫెస్టోలు తయారు చేసిన తర్వాత మా వాళ్ళు అన్నారు, సార్ ఇది మిగతా వాళ్ళు ఏమన్నా కాపీ కొడతారేమో సార్ అని. కాపీ కొట్టమనండి, చాలా ఆనందం నాకు. ప్రతి పార్టీ ఇదే మేనిఫెస్టోతో ముందుకు వెళితే నా అంత ఆనందించే వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే వచ్చే 10 సంవత్సరాల్లో మనం ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ను కనుక మనం కాపాడుకోకుంటే మళ్ళా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతాం. సో ఆ విధంగా ప్రజలను మభ్యపట్టవద్దు అని మేమంతా కూడా కోరుతున్నాం. సో ఆ విధంగా మీరు అన్నట్టు మరి నాది ఒకటే ప్రశ్న, ఇంత అభివృద్ధి చేశామని మీరు అంటున్నారు కదా, మరి తెల్ల రేషన్ కార్డులు ఎందుకు తగ్గట్లేదు? యాక్చువల్గా తెల్ల రేషన్ కార్డుల లెక్క తీసుకుంటే పెరుగుతుంది అది. అంటే ప్రజలు ఇంకా పేదరికం వైపు వెళ్ళిపోతున్నారు. మరి మీరు ఇన్ని లక్షల కోట్లు మీరు సంక్షేమ పథకాలు చేశామన్నారు, మరి పేదరికం ఎందుకు వెళ్ళట్లేదు బయటికి? దానికి సమాధానం చెప్పాలి మరి. సో ఈ విధమైన విషయాలు ప్రజలకు తెలియాలి. అందువల్ల ప్రజలకు మీ ద్వారా నేను చెబుతున్నది ఏంటంటే, ఓటు వేసే ముందు ఇవన్నీ కూడా ఆలోచించండి. సాధారణంగా ప్రజలు ఏమంటారు, నా ఓటు మురిగిపోకూడదు అంటారు, నా ఓటు వల్ల ఆ పార్టీ గెలవాలి అంటారు. అందుకనే ఏం చేస్తున్నారంటే ఈ మధ్య సర్వేలు తీసుకొస్తారు. ఆ సర్వే ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎంతమందిని ప్రశ్నించారో తెలియదు, ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని వీళ్ళు ఎలక్షన్లో ముందే చెప్పేస్తారు. కాబట్టి సర్వసాధారణ న్యూట్రల్ ఓటర్ ఏమో ఆలోచిస్తాడు, అయ్యో ఈ పార్టీ గెలిచేటట్టుంది కాబట్టి నేను నా ఓటు ఈ పార్టీకి వేస్తాను అంటాడు. ఎప్పుడు కూడా ప్రజలకు నేను చెబుతున్నదంటే, పార్టీకి ఓటు వేయకండి, అభ్యర్థికి ఓటు వేయండి. ఆ అభ్యర్థి ఏ పార్టీ వాడైనా కావచ్చు. అభ్యర్థిని చూసి కనుక మీరు ఓటు వేయడం కలిగితే మీ వాయిస్ అసెంబ్లీలో వినపడుతుంది, మీ గొంతుక పార్లమెంటులో వినపడుతుంది. లేకుంటే ఏమవుతుందంటే పార్టీ గొంతు
అసెంబ్లీలో వినపడుతుంది, పార్టీ గొంతు పార్లమెంట్లో వినపడుతుంది. వినపడాల్సింది ప్రజల గొంతులు. కాబట్టి ప్రజల గొంతులు వినపడాలంటే మీకు ఎవరైతే న్యాయం చేస్తారనుకుంటారో, ఎవరైతే అభివృద్ధి కేంద్రీకృతమైన మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారో వారిని మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా మన జీవితాల్లో మార్పులు వస్తాయి. లేకుంటే ఏంటి, మీరు 151 ఒక పార్టీకి ఇచ్చేశారు, ఆ తర్వాత వారు ఇప్పుడు 175 అంటున్నారు, ఇంకొకరు 160 అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా రూలింగ్ పార్టీ అన్నది ఒక నీడిల్ మీద ఉండాలి, ఒక కత్తి మీద ఉండాలి ఎప్పుడు కూడా. అటు ఇటు బ్యాలెన్స్ అయిందంటే ప్రభుత్వం పడిపోతుందేమో అన్న భయం ఉన్నప్పుడు వాళ్ళ ప్రజల గురించి పనిచేస్తారు. నాకు 151 ఉన్నాయి, నాకు 160 వస్తాయన్న ధీమా ఉన్నప్పుడు నేను ఏం చేసినా నడుస్తుందన్న ఒక రాచరిక భావనలు వచ్చేస్తాయి. అందువల్ల ప్రజల గొంతులు వినిపించే పార్టీలు అసెంబ్లీలోనూ పార్లమెంట్లో కావాలి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. ప్రజల గొంతులు వినిపించడానికి జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. ప్రజా గొంతుకలు వినపడతాయి, ప్రజలతో పాటు ఉంటాం, ప్రజల సమస్యలను తీసుకువెళతాం అక్కడికి. సో ఆ విధంగా ఆలోచించండి అని ఆర్టీవీ ద్వారా నేను ప్రజలను కోరుతున్నాను. అంటే సమస్యల మీద అధ్యయనం చేయడం, వాటి పరిష్కారం కోసం ఆలోచించడమైనా, లేకపోతే పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి అంశాలన్నిటిపై కసరత్తు ఏమైనా చేస్తున్నారు? ఈ చాలామంది పార్టీలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడతామని వస్తున్నారు. ఓకే. సో వాళ్ళందరినీ కూడా ఈ మేనిఫెస్టో అన్నది ఇచ్చి ఇది అధ్యయనం చేసి ప్రజా సమస్యలను ఇంకా ముఖ్యంగా తెలుసుకొని మీరు ముందుకు రండి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాం ఖచ్చితంగా. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది అన్నది ఒక ప్రశ్న అది ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఒక స్వతంత్ర అభ్యర్థిలాగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఒక పార్టీలో పనిచేస్తున్నందుకు పార్టీ యొక్క కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ సీట్స్ను కూడా నిర్ణయిస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి. మీ అభిష్టం ఏంటి? నా అభిష్టం, ఎందుకంటే నేను ఇంతకుముందు విశాఖపట్నంలో నేను కంటెస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2,89,754 ఓట్లు నాకు ఇక్కడ ప్రజలు వేశారు. అంటే మార్పు కోరుకుంటారు ఎప్పుడు కూడా విశాఖపట్నం కోసం. అంటే ఇది నాకు సచిన్ తెందూల్కర్కి వాంఖడే స్టేడియం ముంబైలో ఎలాగైతే హోమ్ పిచ్చో, విశాఖపట్నం కూడా నాకు హోమ్ పిచ్. అయితే మళ్ళీ వైజాగ్ నుంచే నాకు నా ప్రిఫరెన్స్ వైజాగ్ అనే చెబుతాను. ఓకే. కానీ పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ నియమావళికి కట్టుబడి వారు నేను కమిటీ నిర్ణయించేదానికి పార్టీ అధ్యక్షుడు కూడా ఆ ఆదేశాలను శిరసావహించాలి. నా ప్రిఫరెన్స్ ఏదో నేను వాళ్ళ ముందుకు ఉంచుతాను. ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించిన విధానాన్ని బట్టి నేను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను. అంటే సార్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు కాబట్టి వైజాగ్ కోసం ఇంకో విషయం చెప్తాను. అంటే చాలామంది నేతలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు ఇప్పటివరకు ఇక్కడ చాలామంది ఎంపీలుగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఈసారి కూడా చాలామంది బయట నుంచి వచ్చి ఇక్కడ ఎంపీలుగా పోటీ చేయాలి, లేకపోతే ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేని, లేకపోతే ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ ఇవ్వని పార్టీలు కూడా వైజాగ్ నుంచి ఎన్నికల బరిలో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని ఏ విధంగా చూడాలి? ఏం చెప్తారు? అంటే మిమ్మల్ని కాదు, బయట నుంచి వచ్చిన పార్టీలు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు కావచ్చు, లేకపోతే ఇక్కడికి రైల్వే జోన్ ఇవ్వని పార్టీల నేతలు కూడా ఇక్కడ పోటీ చేయాలని చెప్పి చాలా ఉర్రూతలు ఊగుతున్నారు. వారందరి కోసం మీరు ఏం అంటే ఏంటంటే ఎలక్షన్ని మేము అర్థం చేసుకున్నాము. ఈ ఎలక్షన్ గేమ్ అన్నది మాకు బాగా తెలుసు. ఈ గేమ్ను మేము ఆడగలము అన్న ధీమాతో వీళ్ళందరూ మాట్లాడుతుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఏంటంటే మా నాన్నగారు ఇక్కడ సీలేరు ప్రాజెక్టులో పనిచేసేవాడు. 1960 నుంచి 67 వరకు ఆయన. వారు ఇక్కడ విశాఖపట్నంలో ఉండేవాడు. నేను అమ్మ కడుపులో విశాఖపట్నం నీళ్లు తాగాను. 8.5 నెలలు నేను ఇక్కడే ఉన్నాను అమ్మ కడుపులో. అమ్మ కేవలం డెలివరీ కోసం ఆవిడ కడపకి వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టాను. అదర్వైజ్ ఈ బాడీలో ఉన్న అక్కడ ఇదంతా కూడా విశాఖవే. కాబట్టి అవుట్ సైడర్ అన్న కాన్సెప్టే లేదు. విశాఖవాసులు నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను ఇంతకు ముందు కూడా ఇక్కడ పనిచేసినప్పుడు వస్తూ ఉండేవాడిని. మార్పు కోరుకుంటారు ఇప్పుడు కూడా మంచిగా పీస్ఫుల్గా ఉండాలి, ప్రాంతం బాగుండాలి, అభివృద్ధి చెందాలి అన్న ఆలోచనలు కలిగిన వాళ్ళు. కాబట్టి ఈ విశాఖవాసుల యొక్క గొంతు వినిపించాల్సిన బాధ్యత ఉంది అని నేను అనుకున్నాను. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా 2019లో కూడా వాళ్ళు చక్కని రెస్పాన్స్ ఇచ్చారు. చాలా మంచి రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్. ప్రధాన పార్టీల అభ్యర్థులకి ఏమాత్రం తగ్గకుండా 15 రోజుల క్యాంపెయినింగ్ రెస్పాన్స్ అంటే కూడా ఇప్పటికీ నేను విశాఖవాసులకి నేను ఎప్పుడు కూడా వాళ్ళు చూపించిన ప్రేమ అనురాగాలను ఎప్పుడు కూడా నేను కొనియాడుతూనే ఉంటాను. అందువల్ల అటువంటి విశాఖవాసుల యొక్క గొంతు వినిపించాలని నా ధ్యేయం. అంటే మీరు అప్పుడు విశాఖ అభివృద్ధికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. భవిష్యత్తులో అవకాశం వస్తే అది కూడా చేయబోతుంది. డెఫినెట్గా. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ ఏం చేస్తుందంటే 175 కాన్స్టిట్యుయెన్సీ మేనిఫెస్టోలు తయారు చేస్తున్నాం. జనరల్గా పార్టీలు ఒక మేనిఫెస్టో ఇచ్చి వదిలేస్తాయి. మేము ప్రతి నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేస్తున్నాం.
కాబట్టి మా క్యాండిడేట్లు ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఆ కాన్స్టిట్యుయెన్సీ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. అంటే జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఈ విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలకు ముందే చెబుతాం. ఓకే. కాబట్టి ఎవరి దయాదాక్షిణాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 500 కోట్లు వస్తాయి. ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు వస్తుంది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే సుమారుగా లెక్క వేసుకుంటే ప్రతి నియోజకవర్గానికి సుమారుగా 600 నుంచి 700 కోట్లు వస్తాయి. సో దాంతో బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు. ప్రతి నియోజకవర్గం కూడా ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చుకోవచ్చు. కాబట్టి మీరు అన్నట్టు విశాఖపట్నంలో రానివ్వండి, ప్రతి ఒక్కరూ మరి రైల్వే జోన్ ఎందుకు తేలేదని అడుగుతారు ప్రజలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారని అడుగుతారు. ప్రత్యేక హోదా మాకు ఎందుకు ఇవ్వలేదు, అత్యంత వెనుకబడిన మా ఉత్తరాంధ్రకు మీరు బుందేల్ఖండ్ ప్యాటర్న్లో ఇస్తామన్న నిధులు ఏమయ్యాయి, ఇవన్నీ కూడా అడుగుతారు. విశాఖ మెట్రో ఏమైంది, ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడికి రావాల్సిన సంస్థలు ఏవైతే ఉన్నాయో, పెట్రోలియం యూనివర్సిటీ కానీ, తర్వాత వచ్చేసి మిగతా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎందుకు మీరు నిధులు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా అడుగుతారు. నిరుద్యోగ సమస్య ఈ విధంగా ఎందుకు పెరిగిపోయింది. మీరేమో ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు గత భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో. మరి అది నెరవేరిందా లేదా? అందుకనే ప్రజలు వచ్చే నాయకులని మీరు అడగాలి. మీరు ప్రతి నాయకుడిని కూడా మీరు ప్రశ్నించండి. మీరు గత మేనిఫెస్టోలో చెప్పారు, మరి ఎందుకు చేశారని అడిగినప్పుడు వాళ్ళు కూడా సిగ్గుతో తల ఉంచుకుంటారు. సో ఆ విధంగా ఎప్పుడైతే ఓటర్లు చైతన్యవంతులు అవుతారో అటువంటి చైతన్యవంత ఓట్లనే జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటారు. చైతన్యం నిండిన ఓటర్లు వేసే ఓటు మాకు చాలా గొప్పది. ఆ విధమైన చైతన్యాన్ని నింపడానికి విశాఖలో మేము ప్రయత్నాలు మొదలుపెట్టాం. మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే మరోసారి విశాఖ నుంచి అభ్యర్థిగా లక్ష్మీనారాయణ చూడొచ్చా అంటే నన్ను అడిగితే మీ ఇండివిజువల్ ఒపీనియన్, నా ఇండివిజువల్ అభిప్రాయం అడిగితే ఎస్, ఐఎమ్ ఆల్వేస్ విత్ విశాఖ. వైజాగ్ నుంచి పోటీలో ఉంటానని నా అభిప్రాయం. ఫైనల్గా దాన్ని పార్టీ ముందు పెడతాను. పార్టీ వాళ్ళు ఏ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాం, మీరు అదే ఒక అభ్యర్థన అది మంచి పాయింట్ లేవదీశారు. పార్టీలోనే డెమోక్రసీ లేకున్నప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడదామండి? పార్టీలో ఇచ్చిన కమిటీలు వాళ్ళు నిర్ణయించిన తర్వాత వాళ్ళ ఆజ్ఞ ఏదైతే ఉందో అది నా శిరోధార్యం. ఇప్పుడు పార్టీలోనే డెమోక్రసీ లేకుంటే, ప్రజాస్వామ్యం లేకుంటే మరి రేపు ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తాం? ఇప్పుడు చూడండి, ఉన్న పార్టీల్లో అంతా 1 మ్యాన్ షో నడుస్తుంది ప్రతి చోట. సెంట్రల్లో 2 మ్యాన్ షో. సో ఆ విధంగా నడుస్తున్నప్పుడు మరి ప్రజాస్వామ్యాన్ని ఏం రక్షిస్తాం? ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ముందు పార్టీలో ప్రజాస్వామ్యం ఉండాలి. పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యాన్ని రక్షించగలం. అందువల్ల నేను అధ్యక్షుడిని కావచ్చు జై భారత్ నేషనల్ పార్టీకి, కానీ నేను మా పార్టీలో ఉన్న కమిటీలు ఇచ్చే నిర్ణయాలకు నేను కట్టుబడి ఉండాలి. అప్పుడే అది ప్రజాస్వామ్య వ్యవస్థ అని అనిపించుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం, ధన్యవాదాలు. ఇది మొత్తం మీద అయితే మాత్రం పొత్తుల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాలి రాజకీయ పార్టీలన్నీ కూడా. అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు, ఇప్పటికీ సజీవంగానే ఉంది. దానిపై ఇప్పుడున్నటువంటి పార్టీలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలి, ప్రత్యేక హోదా సాధించాలి, ఇదే నా లక్ష్యం అని చెప్పి జేడి లక్ష్మీనారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.